దసరా ఉత్సవాలలో భూమి గగన్లు కలిసి స్టేజ్ పైన డాన్స్ చేస్తూ ఉంటారు ఆనందంగా. భూమి గగన్లు కలిసి అంత ఆనందంగా డాన్స్ చేస్తూ ఉండగా అపూర్వ తన కన్నింగ్ ప్లాన్ని స్టార్ట్ చేసి పక్కనున్న కుర్రాళ్లతో స్టేజ్ పైకి వెళ్ళమని, భూమిని కిడ్నాప్ చేయమని కళ్ళతో సైగ చేస్తుంది అపూర్వ. ఆ కుర్రాళ్ళు స్టేజ్ పైకి వెళ్ళి భూమి గగన్ల చుట్టూ డాన్స్ చేస్తూ అక్కడ కలర్ బాంబ్ పేలుస్తారు. అక్కడ అంతా ఎల్లో కలర్ నిండిపోవడంతో డాన్స్ చేస్తున్న గగన్ భూమి కిడ్నాప్ అయినట్టు గమనించాడు. ఆ కుర్రాళ్ళు భూమిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక డాన్స్ కార్యక్రమాలు పూర్తయ్యాక పంతులు గారు ఇక చివరిగా ఒక ఘట్టం మిగిలింది, రావణ బొమ్మని దహనం చేయడం అని అనగానే అందరూ అక్కడికి వెళ్తారు. భూమిని కిడ్నాప్ చేసిన రౌడీలు ఆ రావణ బొమ్మలోనే భూమిని కట్టేస్తారు హైట్లో. అదంతా తలుచుకొని భూమి చావు జరగబోతుందని అపూర్వ నక్షత్ర సంబరపడిపోతూ ఉంటారు. ఇక గగన్ని శారద ఇలా అడుగుతూ ఉంటుంది, భూమి ఎక్కడ్రా అని అనగానే భూమిని వెతుక్కుంటూ అక్కడ చుట్టుపక్కల భూమి భూమి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు గగన్. ఇక శరత్చంద్ర రావణ బొమ్మని తగలబెట్టడానికి అగ్నిబాణాన్ని ఎక్కుపెట్టి రావణ బొమ్మ వైపు విసురుతాడు. మరోవైపు ఆ బొమ్మలో ఉన్న భూమి అరవలేక నోటికి క్లాత్ ఉండడంతో విడిపించుకోవడానికి గింజుకుంటూ అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఆ బొమ్మ వెనకాలే భూమిని వెతుక్కుంటూ గగన్ నిలబడతాడు. శరత్చంద్ర బాణం విడవడంతో ఆ బొమ్మ మంటల్లో కాలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇక మంటల్లో కాలుతున్న బొమ్మ నుండి పైనుండి ఏదో కింద పడుతూ ఉంటాయి. దాంతో గగన్ తలెత్తి పైకి చూసేసరికి ఆ బొమ్మలో భూమి కనబడుతుంది. కంగారుగా పైకెక్కి మంటల్లో ఉన్న భూమిని తన ప్రాణాలకి తెగించి భూమిని కాపాడతాడు గగన్. అపూర్వకి భూమి గగన్లు కలిసి ఎలా బుద్ధి చెప్తారో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం. థ్యాంక్ యూ.